హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? దేవుడి మహాకృప బట్టి మరొక దినమున, మరొక రోజున, మరొక ఈ పరిశుద్ధమైన గురువారంన దేవుని వాక్యం వినటానికి దేవుడు మనకు సహాయం చేశాడు. మరి ఈ పరిశుద్ధమైన వారం మటల ఆదివారం నుంచి మనం నిన్న దేవుని వాక్యములో ఉన్న సంగతులు మనం ధ్యానించాము. మరి రేపు ప్రభు సిలువలో వేలాడబోతున్నాడు. మరి ఈరోజు ఏం జరిగిన సంగతులు మనం చూద్దామా? దేవుని వాక్యం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనీలోకి వస్తున్నామయ్యా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామన్న కూడి ఉంటారో వారి మధ్యనే ఉంటానని చెప్పిన యేసయ్యా, ఆత్మస్వరూపమైన దేవా, నన్ను నీ సిలువ చోట మరుగుపరిచి నీ మాట నా నోట్లో ఉంచి ప్రభువా, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని, ఈ సమయంలో ప్రతి ఆటంకాలు తొలగించని, అపవాద కార్యాలు లయపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుని వాక్యములు ఉన్న సత్యములు, మర్మములు మనం ధ్యానిద్దాం. ఈరోజు ఈ పరిశుద్ధమైన గురువారములో ఏం జరిగింది? మరి నిన్న మనము ప్రభు వాక్యమును బోధిస్తూ మరలా ముఖ్యంగా బేతనీలో ప్రభు ఉన్నాడు. నిన్న యెరూషలేము రాలేదు. కానీ ప్రభు ఈరోజు మాత్రం మరలా ఆయన చివరిసారిగా శిష్యులతో పాటు భోజనం చేయాలని ఆశించాడు. అక్కడ ఏం జరిగిందో మనం చూద్దామా? ఒకసారి మనం దేవుని వాక్యంలో వెళ్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త 22వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. పస్కా పశువును వధింపవలసిన పులిన రొట్టెల దినమీద రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కా మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. ఇక మనం చూసినట్లయితే ప్రభు మరలా యెరూషలేము వచ్చేసారు. ఇక్కడ యెరూషలేములో ఏమండి, ద అప్పర్ రూమ్, స్థలం సిద్ధపరుస్తాం కోసం. దేనికోసం స్థలం సిద్ధపరుస్తున్నారు దేవుడు చివరిసారిగా శిష్యులతో భోజనం చేయాలి. అంత మాత్రమే కాదు, వారికి ఒక గొప్ప పాఠము నేర్పించాలని ఆయన ఆశిస్తున్నారు. ఏం పాఠము, ఏం నేర్పించాలి అని మనం చూద్దాం. ఇక్కడ రెండు వాక్య భాగములో మనం ఈరోజు చూడగలుగుతున్నాం. ఒకటి మొదటగా మనం యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుతానికి మన సమయం లేదు, కానీ మనం 6వ వచనం నుంచి చదువుదాం. ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురుని వద్దకు వచ్చి నప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు సీమోను పేతురు పాదములు కడిగినట్లు మనం చూస్తున్నాం. అలాగే శిష్యులందరూ పాదములు ప్రభు కడిగారు. అంత మాత్రం కదా, అక్కడ ఒక చాలా చక్కని సంగతిని ప్రభు వారికి బోధించారు. ఏం సంగతిని బోధించాడు అక్కడ చూడండి. 12వ వచనం చదవండి. వారు పాదములు కడిగి తన వస్త్రమును వేసుకునేన తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లా పిలుచుటకు న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చెయ్యవలని మీకు మాదిరిగా ఎలాగ చేసి తిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని. దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు అని చెప్పి ప్రభు శిష్యులు పాదములు కడిగాడండి, తగ్గించుకున్నాడు. అంత మాత్రమే కాదు, తను ప్రేమించాడు. శిష్యుల్ని ఎంతగా ప్రేమించాడంటే వారు ఒకరి హృదయముల్లో ఒకరు, నేను గొప్పవారిని, నేను మెరుగైన వాడిని, నేను ప్రభువుతో ఉంటాను అని వారు ఆలోచన కలిగి ఉన్నప్పుడు, కానీ దేవుడు ఏమండి వారికి దీనత్వమని చూపించాడు. దీనత్వం చూపించి, బోధకులైన నేను మీ పాదములను కడిగి ఉన్నాను, మీరు ఒకరి పాదములు ఒకరు కడగండి అంటూ ఒక ఆజ్ఞను అక్కడ మనకు నేర్పిస్తున్నారు. ఈరోజు ఏమంటే ఇంగ్లీష్లో మౌండీ థర్స్డే అంటారు. అంటే కమాండెడ్ గురువారం, ఆజ్ఞయించిన గురువారం. అంటే ఏం ఆజ్ఞ ఇచ్చాడు? అదే అధ్యాయంలో 34వ వచనం చూడండి.
మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. చాలండి, ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. ఇది అనుకుంటే చేసేది కాదు. ఇది నీకు ఒక దేవుడు ఒక ఛాన్స్ కాదు ఇచ్చేది. మీకు దేవుడు ఏమిస్తున్నాడు తెలుసా అండి? ఆప్షన్ ఇస్తున్నాడు. దేవుడు మీకు కమాండ్మెంట్, ఆజ్ఞది, క్షమించండి, ఆప్షన్ కాదు, కమాండ్మెంట్, ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? దేవుడు శిష్యులతో మత్తయి సువార్తలో అనేక సువార్తలు మనం చూస్తున్నాం. నీ దేవుడిని యెహోవాని నీ పూర్ణమైన హృదయముతో, నీ పూర్ణమైన ఆత్మతో, నీ పూర్ణమైన శక్తితో ప్రేమించు. ఇది కొత్త ఏమీ కాదు. ద్వితీయోపదేశ కాండంలో ఆల్రెడీ మనం చూస్తున్నాం. దేవుడిని యెహోవా ఇశ్రాయేల్ ప్రజలకి ఆ మాటలు ఇచ్చిన్నాడు. రెండవది, నీ పొరుగువాడిని ప్రేమించు. యేసు ప్రభువుని వీరు ప్రేమిస్తున్నారు, కాదంటలేదు. కానీ యేసుని ప్రేమించేవాడు నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి. ఇది ఆజ్ఞ. నువ్వు ఆజ్ఞను గైకొనకపోతే, దేవుని ఆజ్ఞను గైకొన్నప్పుడు నువ్వు దేవుని చిత్తములు లేనివాడుగా ఉంటావు. ఇంకో మాట చెప్పాలంటే దేవునికి నీకు ఎలాంటి మిళితమై ఉండదు. ఏమండి? అంత మాత్రం కాదు. అక్కడ చూసినట్లయితే 35వ వచనం చదవండి. మీరు ఒకని యెడల ఒకడు ప్రేమింపగలని వారై దీన్ని బట్టి మీరు నా శిష్యులందరినీ తెలుసుకొందురు. ఏమండి? మీరు ప్రేమిస్తున్నప్పుడు మీరు నా శిష్యులై ఉంటారు. ఇంకా మాట చెప్పాలంటే ఇదే మాటలు యోహాను సువార్త ప్రభు ఇంకా చక్కగా మనకి 15వ వచనంలో ఇంకా చక్కగా వివరించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమని చెప్పాడు చూడండి దయచేసి. 23వ వచనం చూడండి, 14-23. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడు చేయని క్రియలు 23 అండి, 14-23. యోహాను 14-23. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. అంతే ఉందా? అక్కడ 23వ వచనం చూస్తున్నాం. యోహాను సువార్త 14-23లో ఎనీవన్ హూ లవ్స్ మీ విల్ ఒబే మై టీచింగ్స్. ఎవడైనా నాకు లోబడితే వాడు నా ఆజ్ఞలు ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు లోబడతాడు. నా తండ్రిని ప్రేమించేవాడు ఏమండి? చదవ నా మాట చదవను ఒకసారి. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచుట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఏమంటే జాతి వినండి. దిస్ ఇస్ ద కమాండ్మెంట్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. క్రీస్తుని వెంబడించాలి, యేసుడు శిష్యుడిగా ఉండాలి, యేసు అడుగుజాడని నడిచేవాడుగా ఉండాలి అని ఆశించే ప్రతి ఒక్కడికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగువాడిని ప్రేమించు. ఆ శిష్యులు అసలు ఇంకా కొన్ని నిమిషాల్లో ప్రభు సులువుకి వెళ్ళబోతున్నాడు, కొన్ని గంటల్లో సులువుకి వెళ్ళబోతున్నాడు. కానీ వీరైతే ఒకరి మీద ఒకరు కొండాలు చెప్పుకుంటున్నారు. ఒకరి మీద ఒకరి విభేదాలు, వ్యత్యాసాలు, ఒకరి మీద ఒకరి కలహాలు. ఉన్న 12 మందిలో ఏక మనసు లేదు. ప్రభుకేమో ఆయన ఎంతో బహుఘోరమైన దేవుని ఉగ్రతని ఆయన భరించిపోతున్నాడు. వీరేమో ప్రభువు మనస్తత్వం కలిగి లేని వారుగా, అర్థం చేసుకోలేని వారుగా, ఇంకా ప్రభువుని బాధ పెట్టేవారు. కానీ ప్రభు చూడండి ఎంత చక్కగా డీల్ చేస్తున్నాడు. ఆయన ఏమైనా అరవలేదు, కేకలు వేయలేదు. ఎంత సహనము, ఓర్పు. ఏం శిష్యులు ఇట్లా చేస్తున్నారు, ఏం పేతురులు చేస్తున్నాం, ఏంటి తామ చేస్తున్నాం, సులువుకి ఎలా పడుతున్నారు, మీరు ఏంటి ఇలా చేస్తున్నారు అనే ప్రభువు ఒక వేదనతో కానీ బాధతో కానీ మాట్లాడకుండా ఆయన ఇంకనూ ఎంత చక్కగా వారికి క్రియలలో వారు ఎలాగ జీవించాలని ఆయన జీవించి చూపించి వారి పాదములు కడిగి, ఇదిగో మీరు ఒకరిని ఇలా ప్రేమించుకోవాలి, ఇది ఆజ్ఞ. నిజంగా అది ఎంత గొప్ప విశేషత అండి. ఏ దేవుడు మనకి ఇలా నేర్పించాడు? మై క్వశ్చన్. దేవుడు అనేబడేవారు, గనులు అనేబడేవారు, రాజులు అనేబడేవారు నువ్వు పొరుగువాడిని ప్రేమించాలి, పొరుగువాడిని నువ్వు త్యాగం చేయాలి, నీ పొరుగువాడిని నువ్వు ఏమండి విలువగా ఎంచాలి. ఏ రాజు సామాన్యమైన వారి పేదవారి పాదములకు అడిగాడు చెప్పండి? ఎక్కడ మన చరిత్రలో చూడలేము, యేసులో మనం చూడలేము. యేసు ప్రభు రాజు, ప్రభువులకి ప్రభు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయనలోని విశేషత ఏంటంటే ప్రేమామూర్తి.
ఆ ప్రేమను నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు మాత్రం దాన్ని అనుభవిస్తాం కాదు, కానీ ఆ ప్రేమను నువ్వు ఇతరులకి చూపించాలి నీ క్రియల్లో అని ప్రభు వారికి మరొకసారి హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తున్నాం. దాని తర్వాత ఏం జరిగిందో మనం ఒకసారి మత్తయి సువార్త క్షమించండి, లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం నుంచి చదవండి. పిమ్మట ఆయన ఒక రొట్టెను పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, బహుశా మీరు కొంచెం ముందుకు మీరు చదివితే ముందు నుంచి చదివితే బాగుంటుందేమో, 14 నుంచి చదవండి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలుల పంక్తులు కూర్చుండేది. ఇక్కడ చూడండి, అక్కడ ఒక ఫస్ట్ ప్రభు పాదాలు కడిగాడు, వారి పాదాలు కడిగి అక్కడ ఒక పాటను నేర్పించాడు, మీరు ప్రేమించమన్నాడు. దాని తర్వాత మరలా ఇక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ అప్పుడు భోజనం చేస్తున్నారు. సో బైబిల్ మనం సీక్వెన్స్గా చదువుకునే అర్థం కాదు, మనకి సీక్వెన్స్గా అర్థం కావాలంటే బైబిల్ మీరు మరలా చదవాలి. ఫస్ట్ టైం చదివినప్పుడే మీకు అర్థం కాదు, చాలాసార్లు అర్థం కావు, కానీ 2, 3 సార్లు 4 సార్లు 5 సార్లు చదివినప్పుడు మీరు గ్రహించుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మనం యోహాన్లో చెప్పాలంటే ముందున్న సంగతిని చూస్తున్నాం, లూకాలో మనం వచ్చినప్పుడు దాని తర్వాత సంగతిని మనం చూస్తున్నాం. సో కానీ బైబిల్లో మన ఇండెక్స్లో చూస్తే లూకా ముందు ఉంది, యోహాన్ వెనకాల ఉంది. సో మీరు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ని మనము మరలా మనం చదివినప్పుడే మనం గ్రహించుకోగలుగుతాం. ఇక్కడ చూసినట్టు లూకా సువార్త ప్రభు దాని తర్వాత వారు భోజనం చేస్తున్నప్పుడు చదవండి, 15వ వచనం చదవండి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపమని మీతో చెప్పుచున్నానని వారితో. చూడండి, పస్కా అనేది ఒక చాలా విశేషమైన, అది ఒక ప్రత్యేకమైన పండగ. దేవుడు ఆ దినమున అది మోషేకి ఇశ్రాయేలీలకి దేవుడు ఆజ్ఞించాడు, మీరు ఆ పండుగను ఆచరించుకోవాలి. ఎందుకంటే అంతవరకు పండుగలు లేవు వాళ్ళకి. మొదటి పండగది ఐగుప్తులో బానిసతనం చేస్తున్నప్పుడు దేవుడు పస్కా పండుగని వారు ఆచరించుకోమని చెప్పి, పస్కా పండుగలోని విశేషత ఏంటంటే వారు గొర్రెను తీసుకొచ్చుకొని దాన్ని 14 రోజులు పెంచుకున్నాక 14 రోజుల తర్వాత దాన్ని వండుకొని తింటారు. అది ఎలా వండుకోవాలి, పులిసిన రొట్టె కాకుండా వారు జోడులు వేసుకొని కర్ర చేతిలో పెట్టుకుని, అలాగే ఆ రక్తంని గుమ్మముల మీద వారు ప్రోక్షించుకొని వారు భోంచేసేది. దాన్ని ఒక ప్రభు ఆ రోజు ఇచ్చిన విశేషత. ఈ రోజులాగా 1 రోజు 2 రోజులు కాదు, అది 14 రోజులు ఆ పండుగను ఆచరిస్తారు. ఈరోజు కూడా అనేక మంది యూదులు లోకంలో ఉన్న వ్యత్యాసమైన స్థలాల నుంచి వారు యెరూషలేముకు వచ్చి వారు ఆరాధించుకుంటుంటారు. చాలాసార్లు అది యెరూషలేములోనే ఒక ఘనముగా జరిగే ఒక పండగ. ఇక్కడ ప్రభు కూడా యూదుడే కదా, ఏమంటే ప్రభు తండ్రి, పరలోక తండ్రే కదా ఇచ్చాడు ఆజ్ఞ. సో ఈ పండగ రోజున ఏమంటే పండగ రోజు ఈ క్రిస్మస్ పండుగ అవ్వండి, ఈస్టర్ పండుగ అవ్వండి, బహుశా గుడ్ ఫ్రైడే మన శుభ శుక్రవారం అయినా ఆ రోజు మనం కుటుంబము ఆనందించాలని మనకు మనసు ఉండదు. ఎందుకంటే ప్రభు మరణించిన దినము అది మనకి వేదనకరంగా ఉంటుంది. కానీ ఒక ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే పండుగ, ఒక న్యూ ఇయర్ రోజున మనం ఏం చేస్తామండి, మన కుటుంబంతో కలిసి భోజనం చేస్తాం, కుటుంబంతో కలిసి ఆనందిస్తాం. అలాగనే ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభు ఏమండి వారితో తను భోజనం చేయాలని ఆశించాడు. అంటే వారితో ఆ పండగని పండగ వారితో పాటు ఆనందించాలని ఆశించాడు. ఎందుకంటే ప్రభువుకి వేరే కుటుంబం ఎవరు లేరు. బైబిల్లో మనం చూస్తున్నాం, అయ్యా మీ తల్లి నీ సహోదరులు బయట ఉన్నారు అన్నప్పుడు ప్రభు అంటాడు, నా మాట విని దాని ప్రకారం గైకునేవారు నా సహోదరులు, నా తల్లి అనే మాటని ఖచ్చితంగా ప్రభు అంటాడు. కానీ యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరములు వారు ఉద్యోగాలు మానేసి, కుటుంబాలు వదిలేసి ప్రభువుని వారు వెంబడించారు. ప్రభువుకి ఎంతో సన్నిహితంగా అయ్యారు, వారు ప్రభువుని ఎంతో ప్రేమించారు. కానీ ఆ 3.5 సంవత్సరాలు ప్రభు కూడా వారిని ఎంతో ప్రేమిస్తాం, ఎన్నోసార్లు దిద్దుతాం, కొన్నిసార్లు గద్దిస్తాం, ఎన్నో విషయాలను ప్రభు వారికి బయలుపరుస్తాం మనం చూస్తున్నాం. కానీ ప్రభు ఒక మాట అంటున్నాడు, అయ్యా నేను ఈ పండగలు చివరిసారిగా నేను భోజనం చేస్తాను, మరలా నా రాజ్యముతో. ఏమంటే రాజ్యముతో ప్రభు చూసినట్టు శరీరీతిగా ఉన్నాడు. ఆయన మరణించాక
మూడో దినంలో మృత్యుంజయ లేచాక ప్రభువు మరలా భోజనం చేశాడు శిష్యులతో. కానీ అది మహిమ శరీరముతో భోజనం చేశాడు. ఏమంటే ఈజ్ నాట్ లైక్ ఎ ఫ్లెష్ అండ్ బ్లడ్. మహిమ శరీరం అది, పరలోక శరీరం అది. ఏమంటే అదృశ్యమైన శరీరం అది. అది అది నిమిషంలో అది అది ఉంటుంది. అది భూతం కాదండి, దెయ్యం కాదు. ఎందుకంటే ప్రభు అంటాడు తోమాతో, వచ్చి నా గాయాలు వచ్చి పట్టుకుని చూడు. ఏమండి దయ్యాలు తినవు, దేవుడు తిన్నాడు. ఏమంటే చేప తీసారన్న తిన్నారు, ఆహారం తీసారు తిన్నారాయన. సో అది మహిమ శరీరం, అది పరలోక శరీరం. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఆ శరీరానికి జబ్బులు, వ్యాధులు, పోరాటాలు లేని వాటిగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, మనకి చూసినట్లయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, మరలానే పరలోక రాజ్యం వచ్చే వరకు నేను భోజనం చేయను అంటూ 17వ వచనం ఒకసారి చదవండి. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము తాగనని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ చాలా ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ చేస్తారు. ద్రాక్షారసం ప్రభువే తాగాడు కదా, మేము తాగకూడదు. చూడండి, మీరు యెరూషలేము వెళ్తే, యెరూషలేము ఈ రోజు కూడా నీళ్ళు ఉండవండి. ఆ నీళ్ళు ఈవెన్ స్నానం చేస్తానికి కూడా పనికిరావు, అంతా ఒక రోతగా ఉంటాయి కొండ ప్రాంతములు. కానీ యెరూషలేములో ద్రాక్ష పళ్ళలు ఊరన ఎదుగుతాయి. ద్రాక్ష పళ్ళలు కానీ, ఒలివ చెట్లు కానీ, ఏమంటే అంజూరుపు చెట్లు కానీ, ఏమంటే డేట్స్ని ఏమంటామండి మనం, ఖర్జూరపు కానీ, అట్లా ఏమంటే మనం అవి చూడని ఒక చెట్టు ఉండదు. ద్రాక్ష పళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజుకి కూడా ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ మీరు $1 అంతే, $1 ఉంటుంది అంతే మీకు ద్రాక్షరసం. అదే మీకు వాటర్ బాటిల్ అంటే $5 ఉంటుంది చిన్న బాటిల్. కానీ ఆ ద్రాక్షరసము మనలాంటి ద్రాక్షరసం కాదు, పులిసినది కాదు, పులి అనేది. యేసు ప్రభు శరీరము పులి అనేది. పస్కా పండులో పులియకూడదు, రొట్టు పులియకూడదు. పులిసినవి ఏమంటే ఈరోజు పులిసిని మనం బేకరీలో తీసుకొచ్చుకుంటాం కదండి, అది పులిసినది కాబట్టి ఉబ్బుతుంది. పులి అనేది దేవుని శరీరం, ద్రాక్షరసం కూడా పులి అనేది. ఇక్కడ చూసినట్లయితే ఈ ద్రాక్షరసం తాగండి అని ప్రభు చెప్పారు. దాని తర్వాత 19వ వచనం ప్రభు ఒక ఆజ్ఞను మనకిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీన్ని చేయుడని చెప్పాను. ప్రభు ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ చేయనిది ఇక్కడ చేశాడండి. ప్రభు అన్నాడు, ముందున్న సువార్తలను మనం చూస్తున్నాం, మీరు నా శరీరం తిని నా రక్తం తాగకపోతే మీరు నాకు పాత్రలు కాదు అన్నప్పుడు ప్రభువుని అనేక మంది వెంబడించారు. వారందరూ ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏంది ఇంత క్రూరంగా ప్రభు మాట్లాడుతున్నాడు, చిచి ఎలా తింటాం మేము ఆయన శరీరాన్ని, ఎలా తాగుతామని చెప్పి ప్రభువుని అపార్థం చేసుకుని వెళ్ళిపోయారు. ప్రభు చెప్పింది మాటలు అర్థం చేసుకోవేంటి, కంగారు పడతావేంటి? సాదృశ్యం, రిసెంబ్లెన్స్ అని ఉంది అక్కడ, రిమెంబరెన్స్ అని ఉంది అక్కడ. ఏమంటే ఇట్ ఈస్ నాట్ యేసు ప్రభు శరీరము. ఈరోజు మనం రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందుతున్నప్పుడు ప్రభు కల్వరి శిలువలో ఆయన శరీరం లేదు, కానీ దానిని మనం ఆయన గుర్తుగా మనం చేస్తున్నాం. ఎలాగా ఒక ఏమండి వీటిని ఏమంటాం, గోధుమలు ఎలాగ ఏమండి జల్లించబడి, కొట్టబడి, కాల్చబడి, అది ఎలాగా ఒక రొట్టె నల్లగొట్టబడి అది ఒక రొట్టెగా మారుతుందో, యేసు ప్రభు శరీరము ఆ కల్వరి శిలువలో మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం, మన వ్యసనముల నిమిత్తం కొట్టబడింది, కాల్చబడింది. దేవుని ఉగ్రతని ఆయన భరించాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన కోసము యాగముని, వేదనని, బాధను అనుభవించాడు. ఏమంటే ఆ రొట్టెని విరిచి ఆయన స్తుతిని చెల్లించి, ఇది నా శరీరము, ఇది నా శరీరము, దీనిని చేసినప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. అసలు ఎంత ప్రభు చెప్పాలంటే, ప్రభుని మర్చిపోయే వాళ్ళు ఉంటారండి, ఉన్నారండి. మర్చిపోతున్నాం ఈరోజు ప్రభుని. ప్రభు చేసిన త్యాగం మర్చిపోతున్నాం. ప్రభు మన కోసం చిందించిన రక్తాన్ని మర్చిపోతున్నాం. ప్రభు మన కోసం విమోచించిన ఏమండి ఆయన చేసిన సమస్తం మర్చిపోతున్నారండి చాలామంది. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఏమంటే పిల్లలు హాస్పిటల్లో ఉన్నప్పుడు వస్తారండి,
అయ్యారు పాస్టర్ ప్రార్థన చేయండి, పెళ్ళి అవ్వకపోతే వస్తారు ప్రార్థన చేయండి, పిల్లలు పుట్టకపోతే వస్తారు ప్రార్థన చేయండి, ఉద్యోగం లేకపోతే వస్తారు, జబ్బులు ఉన్నప్పుడు వస్తారు, మళ్ళీ అన్ని తీరిపోయాక టాటా బాబా అని చెప్పి వెళ్ళిపోతారు. ఏమండి అదేంటిది? దేవుడు నీకు మేలు చేస్తున్నాడు కదా, దేవుడు నీ కోసం, దేవుని సేవకులు నీ కోసం ప్రార్థిస్తున్నాడు కదా, నీకు సన్నిధి రోధిస్తున్నాడు కదా, నువ్వు దేవుని పట్ల ఉన్న కృతజ్ఞత ఇదేనా? పాపం దేవుడు ప్రభు కూడా ఆ బాధపడ్డాడు. మీరు నన్ను మర్చిపోలేకున్నారే, మీరు నన్ను మర్చిపోతున్నారయ్యా, మీరు నేను చేసిన త్యాగం మీరు మర్చిపోతున్నారు, నేను చేసిన యాగము వేదన మీరు మర్చిపోతున్నారు. మర్చిపోకుండా ఉండటం కోసము ఇది మీరు సదృశ్యముగా జ్ఞాపకం చేసుకోండి అని రొట్టెను విరిచి వారికి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, 20వ వచనం చదవండి. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి. చాలు, ఇదిగో ఆయన గిన్నెని ఎత్తి పట్టుకొని, ఇది నా కొత్త నిబంధన అయిన రక్తము. పాత నిబంధన ఏంటి? వాట్ ఈస్ ద కవెనెంట్ ఆఫ్ మోసెస్? ఏమంటే పాత నిబంధన వచ్చి గొర్రెల రక్తము, మేకల రక్తము. పాత నిబంధన రక్తము మానవుడు పాపము నుంచి విమోచించదు, మానవుడికి పాపమునికి పరిహారం చేయనది. గొడ్డల, మేకలు, జంతువులు, మనుషుల రక్తము ఇంకొక మనిషిని ఎలా బాగు చేయగలదు? అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో నా రక్తము మీకోసము ఏమంటే చిందించబడుతుంది. చూడండి, చాలా విలువైనది. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, ఎంతోమంది విశ్వాసులు అని చెప్పుకుంటున్నారు. రక్షణ లేని అనుభవం, రక్షణ లేదండి. యేసుప్రభు నా పాపముల కోసం మరణించాడు, నా అతిక్రమముల కోసం మరణించాడు. మారు మనసు అనుభవం లేదు చాలామందికి. ఈరోజు సంఘముల్లో ఏమండి ఏగల్లాగా బెల్లం చుట్టూ మనుషులు ఉన్నారు, కానీ ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది మారు మనసు పొందారు అని మీరు ఫిల్టర్ చేస్తే సగం మంది అయిపోతారండి. ఇంకా ఆ సగం మందిలో ఏమండి బాప్తిజం తీసుకున్నామంటే అయ్యో వద్దు వద్దు అంటున్నాడు ఒక ఆయన. ఎందుకయ్యా అంటే, అమ్మో అది చాలా పెద్దదండి, బాప్తిజం తీసుకున్న వాళ్ళు తప్పులు చేయకుండా ఉన్నారా, బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ బాప్తిజం తీసుకుంటేనే పరలోకానికి వెళ్తారా అని నోటికి వచ్చి వాగే వాళ్ళు ఉన్నారండి. చూడండి, యేసుప్రభు చెప్పాడు, ఒక నీటితోనూ ఒక ఆత్మతోనూ తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి ప్రవేశించాడు. అవును, నువ్వు మారు మనసు పొందాలి, నీ పాపంలో ఒప్పుకోవాలి, నీ అతిక్రమంలో ఒప్పుకోవాలి, నీ దుర్మార్గ స్థితిని దేవుని సన్ని ఒప్పుకోవాలి, దేవుని రక్షణ వాగ్దానం తీసుకోవాలి, బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం సాదృశ్యమైనది. యేసుప్రభు నీ కోసము బయట బహిరంగంగా కలువరి శిలువలో మరణించాడు, గదిలో మరణించలేదు. మనము దేవుని బిడ్డలమైన బహిరంగంగా అందరి ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నన్ను కొడతారని, తిడతారని, తిట్టారు, కొడితే కుట్టారు. ఏమండి, పాత వ్యక్తి మరణించాడు, నూతన వ్యక్తి తిరిగి లేచిన సాదృశ్యం కోసం హృదయంలో జరిగిన కార్యాన్ని బహిరంగంగా అందరి ముందు దేవుడు నా రాజు, నా రక్షకుడు అనే మనం గుర్తింపు కోసం మనం బాప్తిజం తీసుకుంటాం. బాప్తిజం తీసుకున్నాక ఏం చేయాలో చూడండి. 1 కొరింథీ ప్రభు వల్ల తీసుకుంటాం. ఆబ్వియస్లీ ఈ ప్రభు వల్ల తీసుకున్న ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని బైబిల్లో మనం చూస్తున్నాం. పౌలు ఈ విషయాన్ని కొరింథీలో మనం చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనం చదవండి. మీరు బహుశా మీరు అంత చదవచ్చు, మీకు ఈ కార్యక్రమం అయ్యాక మీరు ఇంకా బాగా గ్రహించుకోవచ్చు. 26 నుంచి చదవండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. 2 things వెరీ ఇంపార్టెంట్. ఒకటి, సువార్తను ప్రకటించాలి. యేసుప్రభు ఎందుకు రొట్టె విడిచి ద్రాక్షణ ఇచ్చే శిష్యులకి, మీరు లోకమంతా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారిని బాప్తిజం ఇవ్వండి, నమ్మిన వారిని శిష్యులుగా చేయండి, విశ్వసించిన వారిని నా కోసం సిద్ధపరచండి. మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటంటే దేవుని రాకడా. యేసుప్రభు చచ్చిపోయిన వాడు కాదు, సిలువకి వెళ్ళి మరణించి 3వ దినమున పునరుద్ధానుడయ్యాడండి యేసయ్య. చనిపోయిన దేవుడు కాదండి యేసుప్రభు. యేసుప్రభు మరణముని జయించాడు.
చూడు, రక్షించబడి నువ్వు బాప్తిజం తీసుకొని రొట్టెలో పాలు పొందుతున్నప్పుడు, ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు యూ హ్యావ్ టు బిలీవ్ యేసు తిరిగి వస్తాడు. ఎస్, ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన కోసం సిద్ధంగా ఉన్న వారిని తీసుకువెళ్తాడు అనే విశ్వాసమును ఉంచాలి. మరి విశ్వాసం ఉందా నీలో? ప్రభు అక్కడ మనం చూసినట్టయితే లూకా సువార్తలో ప్రభు ఆ మాటలు చెప్పాక యూదా ఇస్కరియోతు ప్రభువుని ఆ రోజు రాత్రి గెత్సేమనే తోటలో అప్పచెప్పినట్లు మనం చూస్తున్నాం. దాని తర్వాత అననీయ దగ్గరికి, కైఫా దగ్గరికి, దాని తర్వాత పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి, ఏమండి మళ్ళీ పిలాతు దగ్గర తీసుకొచ్చి కోడాతో కొట్టించి సిలువ వేయించి, అంత ఘోరమైన అన్యాయమైన తీర్పు. ఏంటి ప్రభువు మీద తీసుకొచ్చి నింద చూడండి. అది కూడా ఒకసారి చూసేద్దాం. మనకి బహుశా రేపు ఇంకా మనకి గుడ్ ఫ్రైడే కాబట్టి 7 మాటలు గురించి మనం ధ్యానించాలి. అది చాలా ఎంతో విలువైన మాటలు ప్రభు మాట్లాడాడు. మత్తయి సువార్తలను మనం చూస్తున్నామండి. మత్తయి సువార్తలో ఇక చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనాన్ని చదవండి దయచేసి. పేతురును ప్రధాన యాజకుని ఇంట ముంగిట వరకు ఆయన దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమో చూడవలని కౌంటరులతో కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకి విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుగుచుండిరి. కాని అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తదుకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలని చెప్పినని. చాలండి. వెరీ సింపుల్ అండి. ప్రభువుని వారు చంపలేరు, ఎందుకంటే రోమా సామ్రాజ్యం కింద యూదులు ఉన్నారు. యూదులకి ఒక వ్యక్తిని తీర్పు తీర్చి చంపే అధికారం ఇవ్వబడలేదు. దట్స్ ద రీజన్ వై దే వెంట్ టు పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతుకి గవర్నర్, తనకి అధికారం ఉంది. సో వాళ్ళు అబద్ధ సాక్షిని ఎతికారు. చివరికి పెద్ద అబద్ధ సాక్షిని కనుక్కున్నారు. యేసు ప్రభు మీద మోపిన నేరం ఏంటంటే ఆయన దేవుని మందిరమును పడగొట్టి 3వ దినమున తిరుగు లేపుతారండి. ఏమండి, 46 సంవత్సరాలు అయిందండి ఆ మందిరం కడతానికి. ఆ 46 సంవత్సరాల మందిరం అంట ప్రభు అన్నాడంట, పడగొట్టేసి తిరిగి కడతానయ్యా 3 రోజులు అంటే, వీరబ్బా దేవుడు ఇంత పెద్ద నేరం చేసేసాడు. ఏమండి, ఆ మందిరంలో పడగొట్టాడు, అసలు బాంబులు పెట్టాడా, ఏమని చేశాడు? ఏం చేయలేదు అసలు. కానీ ఏంటంటే వీళ్ళకి పాపం ఎవడు దొరకలే. ఆయన చెప్పాడంట. చెప్పేందుకు ఈయన అన్నాడు, రికార్డింగ్ ఉందా? రికార్డింగ్ లేదు. ఏమంటే అసలు ప్రభు ఎందుకు చెప్పాడు తెలుసా? ప్రభు చెప్పినది ఏంటంటే ఆయన శరీరం గురించి చెప్పాడు. నీ వాక్యం నీకు అర్థం కాకపోతే నన్ను ఏం చేయమంటావు? ఏమండి, గుడ్డోడికి కళ్ళు కనబడకపోతే ఎరా గుడ్డోడా ఏని ఎలా ఉంటుందో తెలుసా అని అడిగాడంటాడు. తెలియదు అన్నాడంట. అది కాదు సార్, నన్ను ఏనిదో తీసుకెళ్ళన్నాడంట. ఏనిదో తీసుకెళ్ళి ఏనుగు పట్టుకుని ఏనుగు అంటే గోడలాగా ఉందన్నాడంట. ఏమంటే తను తాకబట్టుకుని చీపురు కట్టలాగా ఉంది ఏంటన్నాడంట. చెప్పండి, చీపురు కట్ట గోడ ఏనుగా? ఈరోజు చాలామంది యేసు ప్రభువుని అలాగే అర్థం చేసుకుంటారు. ఈ లోక దేవత దేవుని కార్యములు గ్రహించుకోలేని గుడ్డితనం కలిగేసింది. చూడండి, యేసు ప్రభు దేవుని కుమారుడు. మానవ పాపముల నిమిత్తం, అపరాధముల నిమిత్తం, దోషముల నిమిత్తం సిలువ వేయబడటానికి ఆయన జన్మించాడు. ఏమండి, ప్రభు మాట్లాడిన మందిరము ఆయన మందిరము. దేవుని యేసుప్రభు 3 దినములు 3వ దినము తిరిగి లేచాడు. ఆయన మాట్లాడితే ఆయన దేహం, నిజమైన దేవుని ఆలయం ఏంటంటే క్రీస్తు ఎక్కడుంటాడు అదే దేవుని మందిరం, అదే దేవుని సన్నిధి. యేసుప్రభువే దేవుడు. ఏమండి, ఇంకెవరు కావాలి నీకు? ఇంకెవరు కావాలి నీకు? నాకు అర్థం కావట్లేదు. యేసుప్రభు దేవుడు సరిపోదా? చివరికి ఆ రోజు ప్రభు వారిని బోధించి, వారిని హెచ్చరించి, వారిని దిద్ది, వారిని సరిచేసి చివరికి అక్కడ మనము చూడగలుగుతాం. అప్పటి నుంచి ప్రభుకి ఆ రాత్రంతా ఎంత అవమానము, నింద, వేదన, ఆ గెత్సేమనే తోటలో పోరాటము, ఎంత మామూలు పోరాటం కాదు అసలు. శ్రమలు ప్రభువుకి ఎంతగా బాధలు అనిపించాడు. మనకు కరెక్ట్ టైం ఫ్రేమ్ తెలియదు, ఎందుకంటే
మరి యూదుల సాంప్రదాయం ప్రకారము 6 గంటలకు సాయంకాలం 6 అయిపోతే దినం అయిపోయినట్లే. సో సాయంకాలం రాత్రి 6 గంటల నుంచి పొద్దుట 6 గంటల వరకు ఒక దినం. సో 6 దినం శుక్రవారం ఆయన సిలువ వేశారు. ఆదివారమున ఆయన పునరుద్ధానుడు అయ్యారు. సో శుక్రవారము 6 గంటల నుంచి మరుసటి రోజు వరకు ఒక దినము, అలాగే శనివారం పొద్దుట నుంచి సాయంకాలం వరకు ఇంకో దినము, 6 గంటల దినము, 6 నుంచి మరలా నెక్స్ట్ రోజు మార్నింగ్ 3 దినం, 3వ దినము పునరుద్ధానుడు అయ్యాడు అనే సంగతి మనం చూస్తున్నాం. ప్రభు ఎన్ని శ్రమలు, బాధలు, అవమానములు ఏమని గురువారమునే అనుభవించాడు, కానీ శిష్యులతో ఎక్కువ సమయం గడిపాడు. ఆయన ఆశ, ఆయన వాంఛ ఏంటంటే నాకు ఇచ్చిన గొర్రెలు ఏమని ప్రభు ఒక మాట అంటాడు. ఆ మాట మనం చూసుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త ప్రభు చివరిగా మనం చేసి ఆల్రెడీ మీకు చాలాసార్లు ఈ లెంట్, ఈ శ్రమ దినాల్లో మీకు ఇవన్నీ నేను చాలా వరకు మీకు అన్నీ కవర్ చేశానండి. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. యోహాను సువార్త ప్రభు వీరి గురించి ప్రార్థిస్తున్నట్టు చూస్తున్నాం. యోహాను 17వ అధ్యాయము ఒకసారి చూడండి. ప్రభు ఎంతో భారముగా వీరి కోసం 15వ వచనం చదవండి. మన అంత సమయంలో మీరు చదవచ్చు. మరలా ఒకసారి చూడండి 15వ వచనం. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ప్రభు మనసంతా శిష్యుల మీదే ఉంది. తనకిచ్చిన గొర్రెలు ప్రభు నాకు ఇచ్చిన నా శిష్యులు చాప్టర్ 6 నుంచి 6 నుంచి 19 వరకు శిష్యుల కోసం ప్రభు ప్రార్థించాడు. నిజంగా ఆయన మనసంతా, ఆయన వాంఛంతా ప్రభు నా శిష్యులు ఏమైపోతారు, నన్ను నమ్మిన వారు, వీరు పాపం సమస్తం వదులుకుని వచ్చారు, వీరిని స్థిరపరిచేయ, వీరిని కాపాడయ్యా. తండ్రి అయిన దేవునికి కుమారుడైన ప్రభు యేసు ప్రభు ఎంతగా మొర పెడుతున్నారు చూడండి. నిజంగా అది ఎంత గొప్ప ఉన్నతమైన మనసు మన ప్రభువుని మనం నేర్చుకోవాలి. సో ఈ విషయాలని మనం చూస్తున్నాం. ఈరోజు ఈ గురువార దినమున, ఈ రోజైనా, ఈ గుడ్ ఫ్రైడే దినమున, ఈ ఈస్టర్ రోజైనా ఇప్పుడైనా సరే నీ హృదయం దేవునికి ఇస్తావా? నీ జీవితం ప్రభు సమర్పించుకుంటావా? వెనకటి వాటిని మరిచి ముందుకెళ్తావా? దయచేసి ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి పాసనలోకి వస్తున్నామయ్యా. ఒకసారి మమ్మల్ని చూడు నాయన, మమ్మల్ని క్షమించు నాయన. అపవాది ఎన్ని పోరాటాలు మా జీవితంలో కలిగి చేసినప్పుడు తండ్రి నువ్వు ప్రార్థించావు నాయన, శిష్యుల కోసం, మా కోసం ప్రార్థిస్తున్నావు నాయన. తండ్రి కృపాసనకు కూర్చొని మా కోసం విజ్ఞాపన చేస్తున్నావు తండ్రి. నీ ఆత్మలు నా శిష్యులు ప్రభా నాతో నిలిచి ఉండాలి ప్రభా, వేరు చేయబడకూడదని నువ్వు ప్రార్థిస్తున్నాం కాబట్టే ప్రభా ఇంకా నువ్వు సజీవులతో ఉన్నాం. ఇంకా నువ్వు నాయన నీ వైపు మేము చూడగలుగుతున్నా తండ్రి. ఈ రోజున ఈ కూడికను, ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలను చూడయ్యా. ఇంకా నువ్వు మారు మనసు లేనివారు, రక్షణ లేనివారు రక్షించబడటానికి, మారు మనసు పొందుతానికి, నీలను విశేషతను గ్రహించుకుంటానికి సహాయం చేయి. అలాగే ప్రభా దేవానైనా ముఖ్యంగా ఈ రోజునైనా ఇంకా నువ్వు రక్షించబడి మారు మనసు పొంది నీకు దూరంగా ఉన్న బిడ్డల్ని చూడయ్యా. మరొకసారి వారిని కడుగయ్యా, వారిని శుద్ధి చేయి ప్రభా, వారిని పరిశుద్ధపరిచినైనా, వారిని కడుగునైనా, వారిని బాగు చేయనైనా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి మీద నీ రక్తముని ప్రోక్షించు, నీ బిడ్డలను దర్శించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక దేవుడు మీతో మాట్లాడుంటే మనం తెలియపరచండి. మరి మేము మీకోసం ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. మా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు మీ ప్రార్థన విన్నపములు పంపించవచ్చు. దయచేసి మీరు పంపించినప్పుడు వివరంగా పంపించండి. వాట్సాప్ చేయండి, అది కాల్ చేయండి, లేకపోతే మీరు మెసేజ్ చేయండి. మీరు నాతో మాట్లాడాలంటే మాత్రం వాట్సాప్ చేస్తేనే నేను మాట్లాడగలుగుతాను, ఎందుకంటే నాకు ఇది అనుకూలతగా ఉంది కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి. అంత మాత్రం కాదు, రేపు ఈస్టర్ క్షమించండి గుడ్ ఫ్రైడే ఆరాధన 9 గంటలకి R3 బ్యాంక్వెట్ ఏసీ హాల్లో జరుగుతుంది. డామినోస్ పిజ్జా పైన షేక్పేట్, ఇంకా డామినోస్ పిజ్జాలో షేక్పేట్లో డామినోస్ పిజ్జా అని ఉంటుందండి, అదే కాంప్లెక్స్లో పైన జరుగుతుంది. సో మీరు రండి, మీరు మీ కుటుంబంగా రండి. మీకు ఇంకొన్ని వివరాలు కావాలంటే మీరు ఆ నెంబర్ కాల్ చేయొచ్చు, లేకపోతే మీరు గూగుల్లో డామినోస్ పిజ్జా షేక్పేట్ కొడితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. మరలా ఈస్టర్ ఆరాధన అదే స్థలంలో జరుగుతుంది, అక్కడ మీరు పాలు పొందొచ్చు. మరి ఈ భారమైన పరిచయంలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తారు. మరి ఎంతోమంది ఈరోజు ఎంతో వేదనతో నేను చెప్తున్నాను ఈ మాటలు, ఎంతోమంది ఈ పరిచర్య ద్వారా దీవించబడి ఏమండి ఎంతో భారముతో ఈ పరిచర్య వెళ్తుంది, కానీ దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా లేకుండా ఉన్నారండి. ఎంతోమంది మేలు పొందారు, ఆశీర్వదించబడ్డారు, దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు, దేవుడు గర్భఫలములు ఇచ్చాడు,
కానీ వెనక్కి తిరిగి ఈ పరిచర్ను ప్రోత్సాహపరిచే విషయంలో నమ్మకంగా లేరు. దానివల్ల ఈ పరిచర్య కుంటుకుంటూ వెళ్తుంది. కాబట్టి గమనించండి, దేవుడు మిమ్మల్ని దీవించుంటాయి. ఈ పరిచర్ను పోషించాల్సిన బాధ్యత మీ మీద ఉందనేది నేను మరొకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మీరు దేవుని ఆత్మతో ప్రేరేపించుంటే మీ గుప్పులు లిప్పి మీ గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా మీరు ఈ పరిచర్లో పాల్పొందొచ్చు. దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.